శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం జూలై 24, 2026 శుక్రవారం. శ్రీ పరాభవనామ సంవత్సరం ఆషాఢమాసం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, శుక్లపక్షం, పుష్యమి కార్తె. దశమి ఉదయం 9:13 వరకు. నక్షత్రం అనురాధ. తెల్లవారి 4:36 వరకు. వర్జం ఉదయం 6:12 నుండి ఉదయం 8 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి ఉదయం 9:12 వరకు. మరలా మధ్యాహ్నం 12:39 నుండి మధ్యాహ్నం 1:31 వరకు. శుభ సమయం ఉదయం 5 గంటల నుండి 6 గంటల వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు. లక్ష్మీ కుబేర అష్టోత్తరం చదవండి. ద్వాదశ రాశులు. మేషరాశి. పారిశ్రామిక రంగాలలోని వారికి పదవులు, హోదాలు లభిస్తాయి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. వృషభ రాశి. కుటుంబ సమస్యలు తీరి ఊరట చెందుతారు. 2-3 విధాలుగా ధనలాభం పొందుతారు. కోర్టు కేసుల నుండి బయటపడతారు. మిథున రాశి. క్రీడారంగం యందు ఆసక్తి కలిగి ఉంటారు. మొండి బాకీలు రాబట్టుకోవడానికి కొత్తగా మార్గాలు అవలంబిస్తారు. కర్కాటక రాశి. పురోభివృద్ధిలో స్వల్ప మందగమనం ఏర్పడిందని గుర్తించి కొత్త వ్యూహాలను అనుసరిస్తారు. ఆ దిశగా కొంత పురోభివృద్ధి సాధిస్తారు. సింహరాశి. నూతన వ్యక్తులు పరిచయమై మాట సహాయ సహకారాలు అందిస్తారు. అప్రయత్నంగా కలిసి వస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం లభిస్తుంది. కన్యారాశి. క్రయ విక్రయాలు, దూర ప్రాంత ప్రయాణాలు, పెట్టుబడులు కొంతకాలం వాయిదా వేయటం అన్ని విధాలా మంచిది. తులారాశి. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. రాజకీయ రంగంలోని వారు విదేశీ పర్యటనలు పొందుతారు. వృశ్చిక రాశి. సేవక సిబ్బంది వలన, సహోద్యోగుల వలన నష్టములు వాటిల్లవచ్చు. తగు జాగ్రత్తలు పాటించండి. ధనస్సు రాశి. సంతానం గురించి అధికంగా ఆలోచిస్తారు. వారి పురోభివృద్ధికి కావలసిన వనరులను సమకూరుస్తారు. మకర రాశి. దూర ప్రాంతాలలోని ఆత్మీయుల నుండి ఆనందదాయకమైన సమాచారం అందుకుంటారు. వస్తువులు కొనుగోలు చేస్తారు. కుంభరాశి. వ్యవహారాల తాలూకు చికాకులను ఇంట్లో ప్రదర్శిస్తారు. ఇది లాభించే అంశం కాదు కనుక తగు జాగ్రత్తగా ఉండండి. మీనరాశి. ప్రతి చిన్న విషయానికి శ్రమించి చివరకు పూర్తి చేస్తారు. క్రయ విక్రయాలలో మెలకు అవసరం. ఆరోగ్యం జాగ్రత్త. నమస్కారం.